హైదరాబాద్లో బీజేపీ ఎక్స్ ఎమ్మెల్సీ మరియు సుప్రీంకోర్టు న్యాయవాది ఎన్ రామచంద్రరావు గారు మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశం కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేశారని, అందులో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగా ఉన్నారని, అలాగే ఈ సందర్భంలో మనం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులందరినీ స్మరించుకోవాలని ఆయన తెలిపారు. పంతులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ వీరు నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో రేపు వారి యొక్క జీవన శైలి పైన, వారి యొక్క జీవన ఒక చరిత్ర పైన ఒక అవగాహన కోసము తణుకులో కొంతమంది విలేకరుల ఒక సమావేశం పెట్టడం జరిగింది. మరి ఈ సమావేశానికి నేను రావాల్సి ఉండే, కానీ కొన్ని కారణాల వలన డాక్టర్ సలహా కొద్దిగా ట్రావెల్ చేయొద్దని చెప్పడం వల్ల నేను వ్యక్తిగతంగా రాలేకపోతున్నాను. నాకు కొద్దిగా చెయ్యికి ఇక్కడ గాయం జరిగింది కాబట్టి కొద్దిగా అనారోగ్యంగా ఉన్నాను. అయితే ఈ సందర్భంగా ప్రకాశం గారి యొక్క జీవన మొట్టమొదటి ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ఒంగోలు ప్రాంతంలో, అప్పటికీ అది చాలా వెనకబడిన ప్రాంతం, అక్కడి నుంచి రాజమహేంద్రం పోయి అక్కడ వారి యొక్క విద్య పూర్తి చేసుకుని ఒక న్యాయవాదిగా మంచి పేరు సంపాదించుకొని ఒక ఫ్రీడమ్ ఫైటర్గా ఒక మంచి రాజకీయవేత్తగా ఈరోజు మనం ఏదైతే అవినీతి, ఏవైతే మనం పరిపాలన లోపాలు చూస్తా ఉన్నామో వీటన్నిటినీ ఈరోజు మనం అధిగమించాలంటే అందరికీ, అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని రాష్ట్రాలకు ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం గారు ఆదర్శంగా నిలవాలి. వారు కొన్ని సంవత్సరాలు మాత్రమే ఆ పదవిలో ఉన్న అనేక మార్పులు పరిపాలన రంగంలో తీసుకొచ్చారు. ఇన్కరప్టబుల్ అంటే అవినీతి పరం కాదు, అవినీతి పరుడుగా చేయలేనిటువంటి వ్యక్తి, ఎవరు కూడా అవినీతి పరం చేయలేని వ్యక్తిగా ఇన్కరప్టబుల్ పర్సన్ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారు. మరి వారి జీవితంలో అనేకమైన ఘట్టాలు ఉన్నాయి. యాజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్, ఒక న్యాయవాదిగా, ఒక మంచి సోషల్ రిఫార్మర్గా, ఫ్రీడమ్ ఫైటర్గా, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా, ఇన్ని ఒక మల్టీఫెసెట్ పర్సనాలిటీగా ఉన్నటువంటి యొక్క ప్రకాశం పంతులు గారి సందర్భంగా వారి యొక్క వర్ధంతి కూడా రాబోతా ఉన్నది 23వ తారీఖు. మరి ఆ సందర్భంలో ఈ తణుకులో ఈ కార్యక్రమానికి మీరు రాకపోలేకుతున్నాను, దానికి నేను చింతిస్తున్నాను. కానీ ఈ సందర్భంగా వారి జీవన చరిత్ర మనం తెలుసుకొని రాజకీయాలు అటువంటి ఉన్నతమైనటువంటి ఒక ఆలోచనలు, ఉన్నతమైనటువంటి ఒక ప్రవర్తన ఈరోజు ఉండాలి, అవసరం ఉన్నది రాబోయే తరానికి, రాబోయే భవిష్యత్తుకు. లేకపోతే మన దేశంలో ప్రజాస్వామ్యం ఎటుపోతుందనే భయంగా ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, దీనిపైన రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు మాట్లాడే భాషలు, రాజకీయ నాయకులు చేసేటటువంటి ఒక పరిపాలనలో ఉన్న నిర్ణయాలు, వీటన్నిటిని కూడా మీకు చర్చించి ఒక ప్రకాశం పంతులు గారికి నివాళులు అర్పిస్తారని చెప్పి, అదే పెద్ద నివాళి అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరినీ కలవడం జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఎప్పుడైనా భవిష్యత్తులో అవకాశం దొరికినప్పుడు కలుస్తాను. నమస్కారం, నమస్తే.